అయ్యా ఓ నైస్ క్యాచ్. బ్లాక్ చికెన్. అరే బ్లాక్ అయిపోయిందిరా. బ్లాక్ నల్ల చికెన్ ఆల్రెడీ వేసో రే మసాలా. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు. ఏం కావాలి? ఇలా 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 అంటే వచ్చేది ఏంట్రా? బాగుంటావేంట్రా? నువ్వు చేసేయని అలాగే ఎడుతున్నాయి కదా. గుర్తొచ్చిందిరా. గుర్తొచ్చిందా? కష్టపడేవాడిని ఎప్పుడు కూడా. ఫ్రిడ్జ్ టూర్, కిచెన్ టూర్, బాత్రూమ్ టూర్. కళ్ళు మండితే ఏం చేస్తాం? గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. చాలా రోజులు అయిపోయింది కదా మీకు నా కుకింగ్ స్కిల్స్ చూపించి, అందుకని ఈ రోజు మీకు నా కుకింగ్ స్కిల్స్ చూపించబోతున్నాను. ఇలాంటిది కాదు, అంటే నాది కాదు బేసిక్ ఈ స్కిల్ నేను ఇన్స్టాలో చూసా. బ్లాక్ చికెన్ అంట. బ్లాక్ చికెన్ అంటే ఏ కేదార్నాథ్ కోడో ఇంకో కోడో అనుకోకండి, మామూలు కోడ్నే నల్లగా వండుతున్నారు. అది ఎలా వండుతారు ఏంటి అనేది మీకు చూపిస్తా. మా వాళ్ళకి కూడా కొంచెం షాక్ ఇద్దాం వండిన తర్వాత. షాప్ దగ్గరికి వెళ్ళాడు, వచ్చేటప్పుడు చికెన్ తీసుకురమ్మని చెప్పాను, వాడు వచ్చేస్తాడు. ఈ లోపు ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసేసుకుందాం. ఏం మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. ఎందుకు రావు ఇది ఏడుతున్నావు? ఉల్లిపాయలు కట్ చేస్తే ఏడుపు రాకుండా ఆనంద పాసుకొని వస్తాయి. ఎన్ని రోజులు రా? ఈ చాలా రోజులు గ్యాప్ వస్తుంది కదా. ఎప్పుడు చూసినా ఉల్లిపాయలు కొత్త ఏడవడమేనా? నువ్వు ఇంకోటి అబ్జర్వ్ చేయలేదు. చెప్పు. అబ్జర్వ్ చేయలేదు అంటే బట్టలు వేసుకున్నావు ఈరోజు. అంత అబ్జర్వ్ చేయడానికి ఏం లేదు నీలో మార్పు. నాలో కాదు కానీ నువ్వు ఒకటి అబ్జర్వ్ చేయలే. చాలా రోజుల తర్వాత కుకింగ్ బ్లాగ్ చేస్తున్నాం మన. రే పనికి మాలోడా. ఓ మై గాడ్, పత్తి పెడితే ఉల్లిపాయలు కట్ చేస్తున్నాడు వీడు. ఓ మై గాడ్, అక్కడ పట్టుకెళ్ళిపోయా. మోకానికి చెయ్యి తెగిందనుకో అయిపోతాం, ఇంకేం లేదు. ఏంటి వంట? ఫస్ట్ ఉల్లిపాయ కొంచెం అటు ఇటు అయ్యింది. సెకండ్ ఉల్లిపాయ చూడు ఏమైంది? స్మూత్ గా. బాబోయ్ కళ్ళు మండిపోతున్నాయి బాబోయ్. కళ్ళు బాబోయ్ మండిపోతున్నాయి బాబోయ్. నేను చేస్తున్నప్పుడు నువ్వు అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. నీకు నీ స్టమక్ కి చిన్న షాక్ ఇద్దాం అనుకుంటున్నాను రా నేను. చెప్పు. బ్లాక్ చికెన్ వండబోతున్నాను. అయ్యేది నల్ల కోళ్ళు ఉంటాయి ఆ కూరతోనా? కానీ నల్లగా ఉంటది కూర. కూర నల్లగా ఉంటదా? ఏమేస్తారో బాబు అందులో? సబ్జీలు ఏమైనా వేసేస్తావు ఏంటి నల్లకున్నాయి? చెప్పమ్మా, అలాంటి ఏమైనా ఉంటే ముందే చెప్పు. గట్ని కొంచెం కాపాడుకుని వస్తాం. గట్ ఫీలింగ్ గట్టి కొడుతుంది ఇక్కడ తేడాగానే. రే ఏంట్రా కొంచెం సేపు అలా వచ్చేది కళ్ళు మండిపోతున్నాయి నాయి, కంట్లో నీళ్ళు వచ్చేసినాయి. అందుకే కష్టపడేవాడిని ఎప్పుడు కూడా కదా, గుర్తుపెట్టుకో ఈ మాట. ఇది చేయకూడదు. బాబాయ్ అమ్మో నేర్పోతున్నా గదిలోకి. పగిలిపోద్ది. మండిపోతున్నాయిరా. ఫ్రిడ్జ్ లో పచ్చిమిరపకాయలు. అరే మోకాలు చూడలేం లేదురా బాబోయ్. పచ్చిమిరపకాయలు. అరే ఎప్పుడైనా ఫ్రిడ్జ్ టూర్ చేయరా భయ్? ఫ్రిడ్జ్ టూర్ రోజులు పోయినరా. ఒకనొక టైంలో యూట్యూబ్ స్క్రోల్ చేస్తే ఫ్రిడ్జ్ టూర్, కిచెన్ టూర్, బాత్రూమ్ టూర్, వాషింగ్ మెషిన్ టూర్. ఏంటి డాన్స్ లేస్తున్నావు? అరే నాకు నిజంగా మామూలు మనట్లేదురా, చాలా హైలీ పవర్ రా ఇవి. ఇవేం చేయాలి తెలుసా? ఒక బద్ద కట్ చేసి వాటర్ లో నానబెట్టాలి ఉల్లిపాయ ఎప్పుడు కూడా. అప్పుడు మండలం ఇంతలాగా. అమ్మా కళ్ళు మండిపోతున్నాయి. ఉల్లిపాయలు కొత్త కూడా ఎడుతున్నారు ఏంటో అనుకోకండి. కళ్ళు మండితే ఏం చేస్తాం? మామూలుగా లేదు పవర్ అది. అరే వహీద్ ఇలాంటి ఎప్పుడు నన్ను పిలవకు. దారుణంగా ఉంది ఏంట్రా పవర్ ఇది. ఊరుక చిన్నపిల్లలాగా ఎడుతావేంటి? వచ్చిందా? అదే అనుకున్నాను నేను కూడా. ఇది ఏదో మొత్తానికి ఇదేదో లింక్ పెట్టేసి ఏదో ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నాడనే అనుకున్నాను నేను. నేను ఉల్లిపాయలకి ఇన్వాల్వ్ అయ్యాను. ఏదో గుర్తొచ్చింది అంటున్నావు కదా. గుర్తొచ్చిందంటే ఇంకో సరుకు తేవాలి మిస్ అయింది, అది గుర్తొచ్చింది అంటున్నాను. నేను ఇంకా బషీర్ గారు గుర్తొచ్చాడేమో అనుకున్నాను. చెప్పు ఏంటి విషయం ఏంటి ఇప్పుడు? చికెన్ నల్ల చికెన్ షాక్ అవునా అంటే చెప్పు. నేను ఎలాగో తినేటప్పుడు భలే అది షాకే, కొత్తగా షాక్ ఏముంటది. పర్లేదు చెప్పు. చేస్తూ చెప్తా. వీళ్ళకి చెప్పలేదా? వీళ్ళకి కూడా చెప్పలేదు. నేను పొద్దున్నే షాప్కి వెళ్ళిపోయా, అర్జెంట్ గా పరిగెట్టుకుంటా అన్నాడు. వచ్చేసాను. వచ్చి చూస్తే ఇదేదో షాప్ పెడతా. ఏంట్రా సబ్జాల్లో ఉన్నాయి? సబ్జాలు కాదు అయ్యి, కంబోజ్. ఒక్కోజ్ ఏం కాదు, కంబోజ్ కన్లోజ్ ఏదో అన్నారు ఆయన. ఏంట్రా ఇవి తినేస్తున్నావు ఏంటి? ఏంటది? సబ్జాలా? సబ్జాలు కాదుగా, జీలకర్రలో ఉంది. నల్ల జీలకర్ర ఏమో అయితే. ఫస్ట్ గ్యాస్ వెలిగించుకుంటాం. ఏ వంటకైనా అదే ముందు గ్యాస్ వెలిగించామా? ఇప్పుడు నల్ల జీలకర్ర అంటారు, ఇంకోటి ఏంటో పేరు వలీగడు చెప్తాడు. కంబోజ్. కంబోజ్. వీటిని గిన్నెలో ఎత్తి కొంచెం వేడి చేసుకుందాం. ఎల్లంటే వచ్చేది ఏంటి? తెచ్చుకోవాలి. ఎల్లా అంటున్నాడు ఏంటో పడవ ఇప్పుడట్టు. కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. వాసన ఏంటి ఇలా వస్తుంది? ఎలా వస్తుంది? నాకు వాసన రావట్లేదు. అదో ఏదో వాసన వస్తుంది. నువ్వు చేసేయని అలాగే ఎడుతున్నాయి కదా, ఏం చేస్తాం? తింటాం, తప్పుద్దా? కడక్నాథ్ కోడి రేట్ ఎక్కువ ఉందని చెప్పేసి సింపుల్గా ఇలాగా నల్ల కోడి చేసేస్తున్నారు. అది కడక్నాథ్ కోడే కదా అయ్యి. ఎస్ కడక్నాథ్ కోడి. ఒకసారి పెట్టుకోవాలి. దొరుకుద్దా మనకి ఇక్కడ? హైదరాబాద్ లో దొరుకుతుంది. హైదరాబాద్ లో వెళ్ళి తప్పకుండా చేసేద్దాం. ఇవి కొంచెం చల్లగా అయినాయి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. వాటర్ వేయాలా? డ్రై పౌడరా? రే చెప్తాను రా నువ్వు. మసాలా ఏమైనా తయారు చేస్తా నీకే తెలియదు కాబట్టి. నీకైనా క్లారిటీ ఉందారా? డౌట్లు అడగద్దా? వావ్
బాగుంటావేంట్రా? ఇంత మంచి వాసన ఇంకోసారి పెట్ట. అల్లం వెల్లిపాయ పేస్ట్ కదా ఇది మన కేజీ పచ్చడి బాటిల్. ఇది బాగానే వాటర్ దొరుకుతున్నారు. 70 రూపాయలు. ఏది ఏం కావాలి? ఇలా 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 అంటే వచ్చేస్తాయి అంటారు అన్ని దగ్గరికి తెచ్చుకోవాలి. కానీ అల్లం వెల్లిపాయ పేస్ట్ పెద్ద గరిట 1 టేబుల్ స్పూన్. ఇది టేబుల్ స్పూన్. టేబుల్ అంత ఉంటుంది స్పూన్ మరి. అదే టేబుల్ స్పూన్ అంటే టేబుల్ అంత ఉన్నది అన్నారు కానీ టేబుల్ మీద వాడేది అంటారేంటి? అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోవాలంటే బాగా ఏగాలి. నెక్స్ట్ ఇందులో కడుక్కున్న చికెన్ వేసేద్దాం. ఓకే. నలుపు రాలేదేంటి? వస్తుంది ఉండరా. ఆ నలుపు ఏదో త్వరగా తెచ్చి అర్జెంటుగా. మరి రంగు పోతావో లేకపోతే నాన్న హెయిర్ కలర్ వేసేస్తావు ఏమేస్తావు కానీ ఏదో టేస్ట్ రంగు తెచ్చి. తినాలని కోరిక ఆగట్లేదండి నీకు? ఆగట్లేదు. తినేసి అర్జెంటుగా. అమ్మో నా వల్ల అవ్వట్లేదు. ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్ వచ్చిందిరా, చూసావా? ఇదిగో ఇక్కడ ఇన్స్టెంట్స్ అని ఏదో ఇచ్చాడు. ఇలాగ నీ ఫోటో క్లిక్ చేసి అప్లోడ్ చేశాను అనుకో, పైకి వెళ్ళి మన ఫ్రెండ్స్ కి వాళ్ళకి చాట్ లో సైడ్ కనిపిస్తుంది అనమాట. ఒక స్నాప్ టైప్. ఇంకా దెన్ ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు. అది నా ఫ్రెండ్స్, నీ ఫ్రెండ్స్ కాదు. అందులో నీ ఫ్రెండ్స్ కే పెట్టాలి. అది చచ్చిపోతా. ఎక్కడికి వెళ్ళాలి? ఏది నొక్కాలి? ఆ పైన ఎక్కడో ఉంది. వెళ్ళిపోయింది ఆల్రెడీ. వెళ్ళిపోయినాయా? నాకు తెలియదు. నీ ఫోన్ లో చూడండి. ఇందాక 2 తీసుకుని పెట్టాను నేను. అరే అయితే వెళ్ళిపోతుంది. జస్ట్ క్లిక్ చేస్తుంటే వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు కొంచెం ఉడికిందిరా. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, కొద్ది కారం, పసుపు. చెయ్యకపోతే ఆశ్చర్యపడాలి. పసుపు కారం మన పల్లెటూరు పచ్చళ్ళలో దేవమాయ. పసుపు కూడా మన సొంత తయారీ. మొన్నటి వరకు తెచ్చి ఎండబెట్టుకుని వాటిని దంచి చేస్తాం. మొన్నటి వరకు వెబ్సైట్ లో ఉందని చెప్పి అప్పుడు వెబ్సైట్ లో లేదు. ఇంకా ఇప్పుడు ఉంది. ఇప్పుడు చెప్పట్లేదు చూడు నువ్వు. వెబ్సైట్ లో ఉందంటే బాయ్స్ పసుపు ట్రై చేయండి. తర్వాత ఉప్పు, సాల్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆవాల పొడి, మెంతి పొడి, గరం మసాలా. మామూలుగా అయితే ఈ మన కారం వాడిన తర్వాత అందులో ఈ ధనియాల పొడులు గినియాల పొడులు అవసరం లేదు. అయినా సరే మీ దగ్గర మన కారం లేదు కాబట్టి వాడుతున్నా. ఎందుకంటే ఆల్రెడీ అందులో ధనియాలు ఇవన్నీ వేసి బిర్యానీ మసాలా ఉంది, చికెన్ మసాలా, గరం మసాలా ఇవి కూడా వేసి పడదు. నేనే కదా బాబోయ్ రే తీసేస్తాం. కొంచెం బిర్యానీ మసాలా తీసేసాను. ఎవట్రా బాబు తింటారు. కొంచెం గరం మసాలా ఆల్రెడీ వేసో రే మసాలా. బాబోయ్ టార్చరే నాకైతే. ఆల్రెడీ వేసిన గరం మసాలా మళ్ళీ ఇంకో ప్యాకెట్ లో వేసేస్తున్నాడు. ఇదేంటి ఇది కూడా వేసేపోయావా? చూడు ఉడికిపోయింది. ఇది కాదు, ఇది అది వద్దురా మనకు తెలియదు అదేంటి. ఇప్పుడు దీన్ని నీట్ గా కలుపుకున్నాం. చికెన్ బాగా ఎగిందా వహి? ఉడుకుతుందిరా. ఏగాలి నాకు. డ్రై రోస్ట్ అవ్వాలి ముందు. డ్రై రోస్ట్ ఎందుకు అవుతుంది? ఇదేం ఫ్రై. కొంచెం ఆయిల్ రోస్ట్ అవ్వాలి. ఓకే. బ్లాక్ ఏదిరా? కంగారు కూడా కొంచెం దీన్ని ఉడకని పేరు మాత్రం బ్లాక్ పెట్టేసి మొత్తం చికెన్ చేసేస్తున్నావు. బ్లాక్ తెచ్చేద్దాం. ఇంకా నేను వెయిట్ చేయలేను. ఈ పొడి వేసేయడమేనా? బ్లాక్ పొడి అందులో వేసి మిరియాల పొడిలా ఉంది. బ్లాక్ పొడి వేసి సరిపోదు అనుకుంటున్నాను అయ్యి రంగు రావాలంటే. కొద్ది వాటర్ వేసి ఎందుకు రావాలి? మొత్తం పాడు చేస్తాం అలాగా. ఎన్ని చెప్పినా ఎవరు నమ్మర్లే. వంట నువ్వు చేసేవాటి కంటని అందరికీ తెలుసు. కారం వేయకూడదేమోరా? వేయాలి. మాకు బ్లాక్ తెప్పించాను. ఇది కూడా నల్లగా అయిపోతే ఏదిరా నల్లగా అనిపిస్తుంది నీకు? కాసేపు ఆగు, నల్లగా అవుద్ది కదా. కాసేపు ఉడకని. ఉప్పు లేదా? కారం చాలా ఎక్కువ వేసేసావు. చెమట్లు ఎలా పెట్టేస్తున్నాయి చూడరా. టేస్ట్ చూసేద్దాం. మన బ్లాక్ చికెన్ ఫస్ట్ వలీగడ చూద్దాం. నీకోసం వండింది. అరే బ్లాక్ అయిపోయిందిరా. బ్లాక్ ఇందాక నేను చూసినట్టు రెడ్గానే ఉంది. బాగానే ఉంది. అరే టేస్ట్ కూడా బాగుంటుంది. అరే నాకు నెక్స్ట్ చాలా పనులు ఉన్నాయి. నేను ఏమన్నా అనారోగ్యం చేసాం అనుకో. చాలే టేస్ట్ చూడు. ఏమవుతాయి? నాకు పడతాయి అన్ని. వాటర్ మేస్త్రికి అనుమానం గైస్. దొరికి ఏం తగులుతుందా? లేదు, ఏం తగలట్లేదు. అది అంత మెత్తగా చేసేసాం, ఇంకేం తగిలిద్దాం మాకు. చిన్న చికెన్ తింటావా? నల్ల చికెన్. మరి కొరమేల కూర తినలే. నీ కొరమేల కూర ఇద్దరే చిన్నానికి మరి బండి వేసుకోవాలి. ఎండలో ఉంటాడు అసలుకే. ఏంటి ఫస్ట్ టైం మాకు ఎందుకురా వాళ్ళు వండుకుంటారా? తినాలా? నేను ఇప్పుడు తినాలి. రకరకాలుగా ఉందా చిన్న? చిన్న అది బాగుందా? నేను ఇంకా తినలేదు. నువ్వు ఓవర్ యాక్టింగ్ చెయ్యి. అది కొరమేను కలుపుకున్నాం. బాగుందా? చిన్న బాగుందా? ఏదుగా ఉంది, సప్పుగా ఉంది. నేను టేస్ట్ చూస్తున్నాను ఎలా ఉందో. నల్ల చికెన్
చెప్పు ఇప్పుడు చెప్పు. ఎలా తింటున్నావురా? మరి అదే కదా. రోజు చాలా కారంగా ఉంది. బాగుందన్న కూర. చిన్నాన పిన్ని కూరలే బాగున్నాయి అంటాడు. ఇది బాగుందన్నలో ఇంకేముంది ఆశ్చర్యం. కూర సూపర్ గా ఉంది. ఇది చికెన్ కూర. చికెన్ కూర కదా, కొరమల కూర అదిరిపోయింది మాకు. చికెన్ కూర ఎలా ఉంది? చికెన్ కూర బాగానే ఉంది, బ్లాక్ లో ఉందో చాలా బాగుంది. బానే ఉంది కానీ ఉప్పు లేదురా. ఉప్పు కొంచెం ఉప్పు పడుతుంది దాని టేస్ట్ పెద్ద ఎక్కువేం తెలియట్లేదు కదా. ఏదికైతే ఉంది కానీ మరి అంత వర్స్ట్ ఏం కాదు. ఎక్కడ ఉన్నాయి కోతులు? లేవు చిన్ననా కరుస్తే బిస్కెట్లు కూడా కొన్నావా? ఇక్కడ వేసేస్తున్నాయి. ఇక్కడ ఎవరు ఉండరా ఏంటి ఇందులో? ఏదో కుక్కలు పిలిచినట్టు పిలుస్తున్నాడు అయ్యా. కోతులు అయ్యా 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 చేతికి ఇస్తున్నా డైరెక్ట్ అయ్యి చూడండి ఎలా తీసుకుంటున్నాయో. చిన్న మీ ఫ్రెండ్స్ ఏంటి? మరి నేను పెట్టను బాబోయ్. ఏయ్ అయ్యా ఇట్లా నార్మల్గా చూడాలంటేనే భయం నాకు. వద్దంట దానికి వద్దంట అట్లకి కనీసం రావట్లా. వెరీ గుడ్. ఆ పైన ఇంకోటి ఉంది యాటిట్యూడ్ చూపిస్తుంది అది. అయ్యా మా చిన్నానికి చాలా ధైర్యం ఉంది బాబోయ్. అయ్యా వద్దులే చిన్న అది వద్దు. అది అంత సీరియస్గా పెట్టింది దాని ముఖం. వద్దు. అయ్యా అది వద్దని అంత సీరియస్గా పెట్టింది ముఖం. 2 సార్లు ఎక్స్ట్రా అడిగేసరికి అయ్యో బాబు పెద్దదానికి మాత్రం ఇవ్వకు. అది కోపడుతుంది. అది దాని అమ్మ ఫోన్లే కదా ఎత్తుంటే ఎక్స్ట్రా చేస్తుంది. చిన్నదానికి ఇంకో దీనికి కావాలంట. ఓ ఏయ్ క్యాచ్ సరిగ్గా దాని చేతికి. చిన్ననా ఎలా ఇవ్వు. సారీ ఓ నైస్ క్యాచ్. చాలే బాబు దండం పెడతాను రాయే బాబు. నా భయం వేస్తుంది. వద్దు చిన్న దానికి మాత్రం అది పళ్ళు చూడు ఎలా ఉన్నాయో. పళ్ళు తోముకోదు అనుకుంటుంది. చాలే